माधव जय कुंज विहारी। जय राधा माधव जय कुंज विहारी। जय गोपी जन वल्लभा जय गिरिवर धारी। जय गिरिवर धारी। यशोदानंदन व्रजन रंजन। यशोदानंदन व्रजन रंजन। यशोदानंदन व्रजन रंजन। यमुना तीरा वनचारी। यमुना तीरा वनचारी। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम राम हरे हरे। जय राधा गोपी राधा गोपी जय जगन्नाथ बलदेवा जय सुभद्रा। जय गोविंद श्रीनिवास गोविंद श्रीनिवास गोविंद। जय गौरंगाय 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 गौरंगाय। जय जय प्रभुपाद 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 प्रभुपाद।
जय हरि बोल हरि बोल हरि बोल हरि बोल। जगद्गुरु श्रील प्रभुपाद की, राधा गोपीनाथ की, जगन्नाथ बलदेव सुभद्रा माई की, गोविंद श्रीनिवास की, गौरनिताय की, हरिनाम संकीर्तन की, ग्रंथराज श्रीमद् भागवतम की, निताय गौर प्रेमानंदे हरे हरे बोल। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नस्तप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिके। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। చదువుతున్నది శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం అధ్యాయం 2 శ్లోకం 25. బేజిరే మునయో అధాంగ్రే భగవంత మధోక్షజం. రాయలేదు కాబట్టి నేను కంటిన్యూస్ చేస్తాను. సత్వం విశుద్ధం క్షేమాయ కల్పంతే యో అనుతానిహ. దీనికి అర్థము భాష్యము చెప్పినది అభయ చరణ అరవింద భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాద్. జయ శీల ప్రభుపాద్. ప్రకృతి త్రిగుణములకు పరుడైనందునే అధోక్షజుడైన శ్రీకృష్ణుని పూర్వము మహామునులు భక్తియుక్త సేవతో అర్చించిరి. భౌతిక బంధనముల నుండి ముక్తిని పొంది దివ్య లాభమును పొందు ఉద్దేశముతోనే వారు ఆ దేవదేవుని ఆరాధించిరి. అట్టి ప్రామాణికుల ననుసరించు వారు సైతము భౌతిక జగము నుండి ముక్తిని పొందుటకు అర్హులగుచున్నారు. భాష్యం. ధర్మానుష్ఠాన ప్రయోజనము భౌతిక లాభమును పొందుటకు గాని ఆత్మను అనాత్మ నుండి వేరు చేయగలిగిన సాధారణ జ్ఞానమును పొందుటకు గాని కాదు. భౌతిక బంధనము నుండి విముక్తిని పొంది ఆధ్యాత్మిక జగములో స్వతంత్ర యుక్తమైన జీవితమును తిరిగి పొందుటయే సర్వధర్మానుష్ఠానముల యొక్క ముఖ్య ప్రయోజనమై ఉన్నది. అట్టి ఆధ్యాత్మిక జగత్తులో దేవదేవుడే పరమపురుషుడు కనుకనే ధర్మ నియమములన్నీయును ఆ పరమపురుషుని చేతనే ప్రత్యక్షముగా నిర్దేశింపబడినవి. భగవానుని ప్రామాణిక ప్రతినిధులైన మహాజనులు తప్ప వేరెవరనూ అట్టి ధర్మ నియమముల ప్రయోజనమును తెలుసుకొనలేరు. ధర్మ ప్రయోజనము నెరిగిన అట్టి మహాజనులు 12 కలరు. వారందరూ దేవదేవుడైన శ్రీకృష్ణునే భక్తియుక్త సేవను నొరింతురు. తమ స్వీయ శ్రేయస్సును వాంఛించువారు
ఆ మహాజనులను అనుసరించి దివ్యలాభమును పొందవలెను. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయాం చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాకస్వామినిధి నామినే. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినిధి నామినే. నమస్తే సారస్వతిదేవం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసరి గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రకృతి త్రిగుణములకు పరుడైనందునే అధోక్షజుడైన శ్రీకృష్ణుని పూర్వము మహామునులు భక్తియుక్త సేవతో అర్చింతిరి. భౌతిక బంధనముల నుండి ముక్తిని పొంది దివ్య లాభమును పొందున ఉద్దేశముతోనే వారు దేవదేవుని ఆరాధించిరి. అట్టి ప్రామాణికులను అనుసరించు వారు సైతము భౌతిక జగము నుండి ముక్తిని పొందుటకు అర్హులగుచున్నారు. ఇక్కడ భగవద్భక్తి అన్నటువంటిది ఎందుకు చేయాలా అనేటువంటిది స్పష్టంగా ఈ యొక్క శ్లోకంలో మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రస్తుత కలియుగంలో ఏంటి అంటే, భక్తి అంటే ఏదో భౌతికమైనటువంటి ఫలాలు పొందడానికి దేవాలయాలకి ఆశ్రమాలకి వెళ్తూ ఉంటారన్నమాట. నేను చిన్నప్పటి నుంచి వినేవాడిని, ఎవరైనా ఎక్కడన్నా సత్సంగానికో లేకపోతే ఆశ్రమానికో దేవాలయానికి వెళ్తే వ్యక్తుల మధ్యలో చర్చ ఏముండేదంటే, మనం అనుకునేవి జరుగుతాయా, అంటే ఏదో కోరికలు తీరితేనే అక్కడికి వెళ్ళేటట్టు, తీరలేదు అంటే వెళ్ళేది లేదు. కానీ అసలు మనుష్య జీవితంలో భగవద్భక్తి అన్నటువంటిది మనం ఎందుకు చేయాలి? ఒకవేళ నీ కోరిక ఫలించింది, నీకు ఒక 100 కోట్లు, 1, 2 కాదు 100 కోట్లు దొరికాయి. ఆ 100 కోట్లతోటి జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి అనేటువంటి క్లేశాలని నువ్వేమైనా తప్పించుకోగలవా? మరి తప్పించుకోలేనప్పుడు ఉపయోగం ఏముంది? సో నిజంగా భగవద్భక్తి అన్నటువంటిది మనం పొందితే అన్ని సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం అన్నమాట. భగవంతుడు గీతలో స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఆ బ్రహ్మ భువనాంలోకో పునరావర్తినో అర్జున. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మాముపేత్యంతు కౌంతేయ పునర్జన్మన విద్యతి. నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ లేదు. భక్తి మనం ఎందుకు చేయాలంటే, అటువంటి భగవంతుని యొక్క లోకాన్ని చేరుకునే దానికోసం భక్తి చేయాలి. శాశ్వతమైన పరిష్కారం వెతుక్కునే దానికోసం భక్తి చేయాలి మనం. ఈ యొక్క అశాశ్వతమైన టెంపరీ, ఇప్పుడు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ప్రభుపాదులు వారు చెప్తారు. ఏదైనా గాయం తగిలింది, అంటే ఔషధం తీసుకోవాలి. ఆ ఔషధం తీసుకున్నప్పుడు అప్పుడు గాయం మానుతుంది. సో అదే రకంగా మన సమస్యలన్నిటికీ కారణం ఏంటి అంటే, ఈ దుఃఖాలయంలో మనం ఉన్నాం. ప్రభుపాదులు వారు చెప్తారు, మరుగుదొడ్డిలో మల్లెపూ వాసన ఎట్ట రాదో, ఈ దుఃఖాలయంలో కూర్చొని నేను ఆనందంగా ఉండాలా అంటే కుదరదు. ఎందువల్లంటే ఇది పనిష్మెంట్ ప్లేస్ అన్నమాట. జైల్లో ఖైదీలను ఎందుకు పెడతారు? వాడు ఖైదీ జైల్లోకి వెళ్ళిపోయి నేను స్వేచ్ఛగా ఉండాలా, ఎంజాయ్ చేయాలా, అది ఇదంటే, అరే పనికి మాలినవాడ తప్పులు చేసి వచ్చి ఇవన్నీ చేయాలంటే కుదురుతుంది. సో మనం అందరం కూడా తప్పులు చేసినటువంటి వ్యక్తులం ఈ భౌతిక జగత్తులో ఉన్నాం అన్నమాట. అందుకనే ప్రభుపాదులు వారు చెప్తారు, దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్ ఫర్ జెంటిల్మెన్ అంటారు. జైల్లో ఖైదీలు ఉంటారు, జెంటిల్మెన్స్ ఉండరు. సో మనం ఉండే భౌతిక జగత్తుని దుర్గా అన్నారు, అంటే జైలు. ఎవడైనా కానీ, ఎంత క్రిమినల్ అయినా కానీ జైల్లో కూర్చొని
ఎట్లా బయటపడాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. దొంగతనంగా ఆయన తప్పించుకుందామా, లేకపోతే ఉత్తమ ఖైదీ అనే అవార్డు పొంది తప్పించుకుందామా, ఎక్కడో బయటపడాలా. కానీ ఈ భౌతిక జగత్తులో మాయ ఎంత పవర్ఫుల్ అంటే వరకు ఉపన్యాసంలో చెప్తారు, జైల్లో పెద్ద పెద్ద గోడలు కట్టుంటారు, ఎలక్ట్రికల్ పోల్స్, కరెంట్ అంతా పెట్టుంటారు, వీళ్ళు పారిపోకుండా. అంత పకడ్బందీ చేసినా కానీ జైలు నుంచి పారిపోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ మాయాదేవి అటువంటివేమీ కనిపించవు. కానీ ఎవడన్నా కానీ అరే మోక్షానికి ట్రై చేయరా నాయన అది ఇది అంటే, భలేవాళ్ళ గురువుగారు అప్పుడు ఎందుకంటే కొంచెం సెటిల్ అవ్వాలండి ఇక్కడ అంటే, జైల్లో సెటిల్ అవ్వడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాం, జైల్లో సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. సో అందుకని మనుష్య జన్మలో ప్రత్యేకించి ఏంటి అంటే, వేదం చెప్తుంది అథాతో బ్రహ్మ జిజ్ఞాస, పరమ సత్యం తెలుసుకునేదానికి ప్రయత్నించాలి. నేనెవరు, భగవంతుడెవరు, నాకు భగవంతునికి ఉన్న సంబంధం ఏంటి, ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి, వీటి నుంచి శాశ్వతమైన పరిష్కారం ఏదన్నా ఉందా. సో అది తెలుసుకునే దానికోసం ఈ ఉన్నతమైన మనుష్య జన్మ మనకు లభించింది. సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉన్నాయి. ఆ 84 లక్షల జీవజాతుల్లోకి చివరిగా జీవునికి మనుష్య జన్మ లభిస్తుంది. ఆ మనుష్య జన్మ దేనికి అంటే 4 ప్రక్రియలకు కాదు, మహాభారతం ఖండిస్తుంది దాన్ని. ఆహార నిద్ర భయమైతునంశ సమన్వవేతాం పశుభీ నరాణాం ధర్మోహితేషో అధికో విశేషో ధర్మేన హీన పశుహీ సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, సమన్వవేతాం పశుభీ నరాణాం. మనిషి చేస్తాడు, జంతువు చేస్తుంది, 4 ప్రక్రియ. మనం ఇంత ఉన్నత జన్మెత్తి ఆ జంతువులు చేసే 4 ప్రక్రియలు మనము చేసి నేను చాలా గొప్పని కాళ్ళ దగ్గర వేసుకుంటే ఉపయోగం ఏముంది? మరి ఎప్పుడు మనిషి ఉన్నతుడవుతాడు? ధర్మోహితేషో అధికో విశేషో. ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో అప్పుడు మనిషి ఉన్నతుడవుతాడు. ధర్మేన హీన పశుహీ సమాన. ధర్మాన్ని పాటించకపోతే పశువుతో సమానము. ప్రభుపాదులు వారు చెప్తారు, వ్యత్యాసం ఏంటి అంటే వాటికి 4 కాళ్ళు ఉన్నాయి, మనకు 2 కాళ్ళు ఉన్నాయి, అదే వ్యత్యాసం. చైతన్యం, జంతువులో ఏం చైతన్యం ఉందో మనిషిగా కూడా మనలో కూడా అదే చైతన్యం ఉంది, అదే చైతన్యం ఉంది. అందుకని ఈ శ్లోకం ప్రకారం ఏంటి అంటే, ఆ ఉత్తమ శ్లోకుడైనటువంటి భగవంతునికి మనం ఎప్పుడైతే శరణాగతి పొందుతామో, ప్రభుపాదులు వారు చెప్తారు, మంటల్లో ఇనుముని పెడితే ఆ మంటలకుండే లక్షణాలన్నీ కూడా మనకు వస్తాయి. మంటలకుండే లక్షణాలన్నీ కూడా మనకు వస్తాయి. సో మనం ఏంటి అంటే ఆ భగవంతునితో సంబంధం ఏర్పరచుకోవాలా, సంబంధం ఏర్పరచుకోవాలా. సంబంధం ఏర్పరచుకోవడం అంటే ఫిజికల్గా కాదు, చైతన్యపరంగా, మానసికంగా ఆయన ఆలోచనలో ఉండాలి. ఎప్పుడు ఆయన ఆలోచనలో ఉండాలి. దానికి ఆయన ఆలోచనలో ఉండడానికి మనకు 9 విధ భక్తులు ఇచ్చారన్న, శ్రవణం, కీర్తనం, సత్యం, ఆత్మనివేదనం. సో ఏదో ఒక పద్ధతి ద్వారా ఆ భగవంతునితో సంబంధం ఏర్పరచుకొని ఉండాలి. సంబంధం ఏర్పరచుకుంటే ఏమవుతుంది? ఆ మంటల్లో ఇనుముని పెడితే ఆ మంటలకు ఉండే లక్షణాలన్నీ ఇనుముకు వస్తాయి. మనము ఆత్మ సచ్చిదానంద స్వరూపుడు, భగవంతుని యొక్క అంశ. సత్ అంటే శాశ్వతుడు, చిత్ అంటే సంపూర్ణ జ్ఞానం, సంపూర్ణ ఆనందమయం. వర్షపు నీరు చాలా పవిత్రంగా ఉంటుంది, భూమిని తాకిన తక్షణం ఏమవుతుంది? బురద నీరుగా మారిపోతుంది. మనం కూడా సచ్చిదానంద స్వరూపులైన భగవత్ అంశలైన మనము ఈ భౌతిక జగత్తులోకి ప్రవేశించిన తక్షణమే వర్షపు నీరు భూమిని తాకిన తక్షణమే బురద నీరుగా మారినట్టు మనం ఈ సత్వ రజస్తమ గుణాలకి బద్ధులమవుతూ ఉన్నాము. గుణ అంటే తాళ్ళు. ఆ తాళ్లతో బంధించినోడికి స్వేచ్ఛ ఉంటుందా? సో ఏ గుణం ఎవరిలో డామినేట్ చేస్తే వాడి యొక్క ప్రవర్తన ఆ రకంగా ఉంటుంది. సత్వగుణం ఎక్కువ ఉందనుకోండి వ్యక్తిలో, అతను ఎవరన్నా వచ్చి మీ పేరు ఏంటండి అన్నారు, నా పేరా అండి సుబ్బారావు అండి అంటాడు. అదే రజోగుణంలో ఉండే వాడి దగ్గరికి వెళ్ళి నీ పేరేంటండి అని అడిగారు అనుకోండి, వాడు నా పేరుతో నీకేమనా అంటాడు. వాడి గుణం దాన్ని బట్టి నడుచుకుంటాడు. తమో గుణంలో ఉండే వాడి దగ్గరికి వెళ్ళి అడిగారు అనుకోండి, నా పేరా అండి
అవసరం అండి మీకు చెప్పడం? వీడు తమో గుణంలో ఉన్నాడు. సో ఏ గుణంలో ఉంటే దాన్ని బట్టి వీడు వ్యవహరిస్తూ ఉంటాడు, దాన్ని బట్టి కర్మని పెంపొందించుకుంటాడు. అదే భగవంతుడు సత్యం భగవద్గీతలో చెప్తాడు. ఎందుకు కొంతమంది గొప్పగా ఉన్నారు, కొంతమంది తక్కువగా ఉన్నారు, కొంతమంది తెలివితేటలతో ఉన్నారు, కొంతమంది తెలివిహీనులుగా ఉన్నారు, కొంతమంది అందంగా ఉన్నారు, కొంతమంది అందవిహీనులుగా ఉన్నారు. ఏంటి వీటన్నిటి కారణం ఏంటి? భగవంతుడు చెప్తాడు, కారణం గుణసంగ దోషం సత్ అసత్యోనిషు జన్మషు. మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి అంటే వాడు చేసేటువంటి కర్మలు. కర్మలు దేన్ని బట్టి వస్తాయి? గుణాలు. గుణాలు దేన్ని బట్టి వస్తాయి? సంగదోషం, సాంగత్యం వల్ల వస్తాయి. సో శ్రీల ప్రభుపాదుల వారు ఇటువంటి దుర్భరమైనటువంటి క్రమంలో ఆయన ఒక మంచి వరాన్ని మానవాళికి ఇచ్చారన్నమాట. ఆ వరం ఏంటి అంటే సత్సాంగత్యం. ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులకు కూడా ప్రవాహానికి ఎదురీత అందరూ ఒక డైరెక్షన్లో పోతా ఉన్నారు. నేను ఇందాక వచ్చేటప్పుడు కారులో చెప్పాను, నాయన ఆదివారం పొరపాటున ప్రయాణం చేస్తే నానా పాపాలు చూడాల్సి వస్తుంది అని చెప్పి. దారిలో అంతా ఏం కళ్ళకు గంతులు కట్టుకుని డ్రైవింగ్ చేస్తామని చెప్పండి, ఎటు చూసినా పాపమే. ఆదివారం భాగవతం ఏం చెప్తుంది? చూసినాడు కూడా పంచుకోవాలంటుంది. కృష్ణ అనుకోవడం పోవడం, 5గురు పంచుకోవాలి పాపం. వాళ్ళలో ఎవరు అంటే చూసినాడు కూడా పంచుకోవాలంట. మరి దారంతా అదే, ప్రవాహానికి ఎదురీత. అటువంటి వాతావరణంలో ఇటువంటి మధ్యాహ్నం భగవంతుడి గురించి చర్చించుకునేటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఆచార్యులు అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. ఇది ఎంత గొప్ప అవకాశం! భగవంతుని చర్చించుకునేటువంటి అవకాశం. పరీక్షిత్తు సుఖదేవ గోస్వామితో చెప్తాడనమాట, ఎండాకాలం నదులు ఎండిపోతాయి, అక్కడక్కడ చిన్న గుంటల్లో నీళ్లు చేరుతుంది. ఆ నీళ్లు ప్రవాహం లేకపోతే కుళ్ళిపోతుంది. ఆ కుళ్ళిన నీటిని శుద్ధి చేయాలంటే కృత్రిమమైన పద్ధతులు ఏవి కూడా ఉపయోగపడవు. పెద్ద వరద మళ్ళా వచ్చినప్పుడు ఆ కుళ్ళు నీరు కొట్టుకుని పోతుంది. ఈ ఉదాహరణ పరీక్షిత్తు సుఖదేవ గోస్వామి ముందు ఉంచి, గురువర్య, మీ ముఖపద్మముల నుంచి కృష్ణ కథామృతమైనటువంటి వరద ప్రవహించి నా కర్ణములో ప్రవేశించి హృదయంలోనికి ప్రవహించినప్పుడు నా హృదయంలో అనాదిగా పేరుకున్న కుళ్ళు కొట్టుకొని పోవుగాక, దయచేసి కృష్ణ కథామృతమైనటువంటి వరదను ప్రవహింపజేయండి అని వేడుకుంటాడు. ఆ కృష్ణ కథామృతం అన్నటువంటి వరద మన కర్ణమును ప్రవేశించి హృదయములోనికి ప్రవహించినప్పుడు ఈ హృదయంలో ఉన్నటువంటి కుళ్ళు కొట్టుకొని పోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఆధ్యాత్మికతకి భౌతిక జీవనానికి సంబంధం లేదు, రెండు సపరేట్. దాని పాటికి అదే, దీని పాటికి ఇదే. తప్పు. ప్రభుపాదుల వారు చెప్పారు, రైల్వే ట్రాక్ అంటే 2 పట్టాలు ఉంటాయి. ఒక పట్టా ఉంటే నడుస్తుందా? మన జీవితానికి కూడా 2 పట్టాలు. ఒకటేంటంటే శరీరాన్ని పోషించుకునేదానికి భౌతిక జీవనం, ఆ భౌతిక జీవనం సక్రమంగా నడవడానికి ఆధ్యాత్మిక జీవనం, గైడెన్స్. 2 పట్టాలు ప్యారలల్గా ఉన్నప్పుడు అప్పుడు ఈ వాహనం నడుస్తుందన్నమాట. మన పూర్వీకులందరూ కూడా చాలా ప్రశాంతంగా ఆనందంగా జీవించారు. ఎందువల్ల అంటే వాళ్ళు ఆధ్యాత్మికతకు మొదటి ప్రాముఖ్యత ఇచ్చారు. వాళ్ళు మనం ఇప్పుడు ఆధ్యాత్మికతకు లాస్ట్ ప్రయారిటీ. చివరిగా వర్షం పడింది అనుకోండి, హోటల్కి వెళ్ళేవాడు ఆగడు, సినిమాకి వెళ్ళేవాడు ఆగడు. ఒకరోజు సంక్రాంతి రోజు మన ఇస్కాన్ రాజమండ్రి వేల మంది వస్తారు. ఆ రోజు నేను ఉదయం ప్రవచనం ఇచ్చేసి వేరే ఊరికి ప్రవచనానికి వెళ్తా. ఆ గేట్ దగ్గర ఉంటే గేట్కి అడ్డంగా జనాలు ఉన్నారు. 2 ఫ్యామిలీలు మాట్లాడుకుంటే విన్నాను అనమాట. ఒకడు ఇంకొక ఫ్యామిలీని అడుగుతున్నాడు, ఏంట్రా గుడికి వచ్చావు అన్నాడు. వాడు అన్నాడు, ఏ సినిమాకి టికెట్లు దొరకలే అందుకని వచ్చేసా అన్నాడు. అంటే సినిమాకి టికెట్లు దొరకకపోతే పాపం కష్టంగా గుడికి వచ్చాడు అనమాట. సో వర్షం పడితే ఎక్కడికి వెళ్ళేవాడు ఆగడు, గుడికి వచ్చేవాడు మాత్రం ఆగిపోతాడు. ఈ సమాజము శాంతిగా ఆనందంగా ఎప్పుడు ఉండింది అంటే మొదట ప్రయారిటీ భగవంతునికి ఇచ్చినప్పుడు ఈ యొక్క సమాజం శాంతిగా ఉండింది, ఆనందంగా ఉండింది. అందుకనే ప్రభుపాదులు వారు చెప్తారు,
అన్ని సమస్యలకు కారణం ఏంటి ఈ సమాజంలో అంటే గాడ్లెస్ సొసైటీ, భగవంతుడు లేనటువంటి సమాజము. భగవంతుడిని మధ్యలో మనం ఉంచుకున్నప్పుడు ఆ భగవంతుని యొక్క సందేశాలు, భగవంతుడిని ఉంచుకోవడం అంటే ఇప్పుడు మనం గుళ్ళు కడుతున్నాం కదా, అది కాదు భగవంతుడిని ఉంచుకోవడం అంటే. గుడి కట్టేస్తారు, విగ్రహ ప్రతిష్ఠ అంటారు. నేను ఒకసారి ప్రొద్దుటూరులో ఒక విగ్రహ ప్రతిష్ఠకి వెళ్ళాను అనమాట. ప్రవచనం చెప్తుంటే ఏదో గొడవగా ఉంది అక్కడ. ఏంటా గొడవ అని చెప్పి, ప్రవచనం జరుగుతుంది కదా, కొంచెం వాళ్ళు ప్రవచనం అయిన తర్వాత వాళ్ళ సమస్య ఏంటో తీరుస్తానని చెప్పండి, సలహా ఇస్తాను, ప్రస్తుతానికి ఆగమండి అన్నాడు. ప్రవచనం అయిన తర్వాత పిలిచాను. ఏంటంటే వాళ్ళందరూ కమిటీ సభ్యులు అంట. గురువుగారు ఈ గోడ మీద నా పేరు వేస్తాను అన్నాడండి. లేదండి ఈరోజే కూల్చేస్తానని అంటాడు. ఒరే సోమవారం ఈరోజు గుడి ఓపెన్ చేస్తున్నారా నాయన, గోడ కూల్చేస్తానంటున్నా. అసలు మందిర నిర్మాణం దేనికి? నీలో ఉన్నటువంటి అహంకారాన్ని అవన్నీ తొలగించడానికి. అసలు పర్పస్ డిఫీట్ అయిపోయినట్టు కదా. అసలు మందిరం ఎందుకు నిర్మాణం చేస్తున్నాము? పర్పస్ డిఫీట్ అయిపోయినట్టే. నేను అప్పుడప్పుడు తమాషకి చెప్తుంటాను, ఇట్లా కొంచెం వేడిగా ఉందంట, భక్తులు సత్సంగం జరుగుతుందంట, ఫ్యాన్ వేస్తున్నారంట, ఒక డోనర్ వచ్చి ఫ్యాన్ ఆపేస్తున్నాడంట, మళ్ళా భక్తులు వేస్తున్నారంట, మళ్ళీ ఆపేస్తున్నారంట. ఆయన అడిగాడంటే ఎంత ఉక్కబడుతుంటే ఎందుకు ఆ ఫ్యాన్ పదే పదే ఆపేస్తున్నావు అన్నాడంట. నేను డొనేట్ చేశాను అన్నాడంట. మరి నువ్వు డొనేట్ చేస్తే ఫ్యాన్ తిరగకూడదంటాయా? మరి మూర్ఖుడా, 4 రెక్కల మీద ఇంట్లో 4 పేర్లు రాశాము, తిరిగితే ఎవరికి కనపడదు, ఆపేస్తే అందరికి కనిపిస్తుంది, అందుకు నేను ఆపేస్తున్నాను అన్నాడంట. అన్ని అనర్థాలకి కారణం ఏంటి అంటే ఈ అహంకారం, పేరు, ప్రతిష్ట. ఆధ్యాత్మిక మార్గంలో వీటన్నిటిని తొలగించుకునేదానికి భగవద్భక్తిలోకి రావాలి, మనం భక్తిలోకి రావాలి. సో కేవలం దేవాలయము, ప్రాణప్రతిష్ఠ కాదు, ఎక్కడ భగవంతుని యొక్క నామ సంకీర్తన జరుగుతుందో, ఎక్కడ భగవంతుని యొక్క కథలను చర్చించుకుంటారో అక్కడ భగవంతుడు ఉంటాడు. అక్కడ భగవంతుడు ఉంటాడు. ఎక్కడ భగవంతుడు ఉంటే అక్కడ మనం ఆ సాంగత్యంలో పాల్గొన్నప్పుడు ఆ దివ్య గుణాలన్నీ కూడా మనలో వస్తాయి. దివ్య గుణాలన్నీ కూడా మనలో వస్తాయి. సో అందువల్ల భగవద్భక్తిలోకి మనం వెళ్ళినప్పుడు ఎటువంటి పరివర్తన కలగాల? ఆధ్యాత్మిక చింతన అంటే ఎటువంటి పరివర్తన కలగాల? హరిభక్తి సుధోదయం చెప్తుంది, భగవద్భక్తిహీనస్య జాతి శాస్త్రం జపం తపం అప్రాణస్య హి దేహస్య ముండనం లోకరంజనం. భగవద్భక్తి అనేది లేకపోతే గొప్ప జాతిలో పుట్టి ఉపయోగం లేదు. ఇప్పుడు అందరూ కూడా నామమాత్రం. నేను ఒకరోజు కలకట్టాకి వెళ్తా ఉన్నాను, మాయాపూర్కి. దారిలో నేను జపం చేసుకుంటుంటే ఒక ఆయన ఎదురు కూర్చున్నాడు. ఆయన నన్ను చూసి హంబీ వైష్ణవ్ హై, హంబీ వైష్ణవ్ హై అన్నాడు. నేను కూడా వైష్ణవుని అన్నాడు. లంచ్ టైం అయింది. వాడు ఫుడ్ సప్లై చేసేవాడు వచ్చాడు. వాడిని అడుగుతున్నాడు, మచిలీ హై అన్నాడు. నామమాత్రపు వైష్ణవత్వం. సో ఇది కాదు. బ్రాహ్మణుడన్నా వైష్ణవుడన్నా బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి వాడు, దాన్ని ఆచరించేటువంటి వాడు, ఇతరులకు బోధించేటువంటి వాడు. అందుకనే సమాజం అన్నటువంటి స్వరూపానికి బ్రాహ్మణుడిని తలతో పోల్చారు. తల ఏం చేస్తుంది? శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ కూడా డైరెక్షన్ ఇస్తుంది. ఈ సైన్స్ అర్థం చేసుకోకుండా దాన్ని మళ్ళీ వక్రీకరించారు. ఏమని? చూడు, బ్రాహ్మణుడు తలంట, శూద్రుడేమో పాదాలంట. చూడండి, తారతమ్యం చూపించేస్తున్నారు. కుల వ్యవస్థ అంతా. ప్రభుపాదులు వారు రష్యాకి వెళ్ళారు. అక్కడ ఆయన ఎవరో ఒక ఆయన వచ్చి ఇంటర్వ్యూ చేస్తూ, మీ యొక్క సమాజంలో అంత కుల వ్యవస్థ ఉంది అన్నాడు. ప్రభుపాదులు వారు అన్నాడు, మీ సమాజంలో లేదా అన్నాడు. మా సమాజంలో అటువంటివి ఏం లేవు అన్నాడు. అప్పుడు ప్రభుపాదులు వారు అడిగారు, ఇంటలెక్చువల్ క్లాస్ ఆఫ్ పీపుల్ లేరా మీ సొసైటీలో అన్నాడు. ఉన్నారు అన్నాడు. వాళ్ళని మేము టెక్నికల్గా బ్రాహ్మణులు అంటా ఉన్నారు. అడ్మినిస్ట్రేటివ్ క్లాస్ ఆఫ్ పీపుల్ లేరా అన్నాడు. ఉన్నారు అన్నారు. వాళ్ళని మేము టెక్నికల్గా క్షత్రియులు అంటా ఉన్నారు. బిజినెస్ క్లాస్ ఆఫ్ పీపుల్ లేరా మీ సొసైటీలో అన్నారు. బ్రహ్మాండంగా ఉన్నారు అన్నారు. వాళ్ళని మేము టెక్నికల్గా వైశ్యులు అంటాము. లేబర్ క్లాస్ ఆఫ్ పీపుల్ లేరా మీ సొసైటీలో అన్నారు. ఉన్నారు అన్నారు. వాళ్ళని మేము టెక్నికల్గా శూద్రులు అంటాం. మీ సొసైటీలో ఉన్నారు, మా సొసైటీలో కూడా ఉన్నారు. ఎక్కడైనా ఉంటారు వాళ్ళు. నువ్వు ఫిజికల్గా పనిచేసేవాడిని తీసుకెళ్ళి నేను ఐఏఎస్ ఆఫీసర్ని చేస్తాననే దానికి ఉందా? లేదు కదా. అర్హతను బట్టే కదా ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. ఇక్కడ కూడా అంతే. భగవంతుడు అదే చెప్పాడు,
చతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగస్య. 4 వర్ణాలు నేనే సృష్టించాను. దీన్ని బట్టి గుణకర్మ, గుణాలు చేసేటువంటి పనులు. పుట్టు కనలేదు, జన్మ అనలేదు. ప్రభుపాద దానికి కూడా ఉదాహరణ ఇచ్చారు. డాక్టర్ కుమారుడు, మా తండ్రి గారు డాక్టరు, నాకు కత్తి ఇచ్చేయండి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేస్తానంటే ఎవడని ఒప్పుకుంటాడా? వాళ్ళ తండ్రికి డిగ్రీ ఉంటే వీడికి డిగ్రీ ఉండాలా? తాత ముత్తాతలు బ్రాహ్మణులు అయ్యి ఉండొచ్చు. నీలో ఆ లక్షణాలు ఉంటేనే నువ్వు బ్రాహ్మణుడు అయ్యేదానికి అవకాశం ఉంది. అందుకని ప్రభుపాదుల వారు ఏంటి అంటే, ఇస్కాన్లో ఎవరన్నా రండి, సాధన చేసి ఈ భక్తి నియమాలు పాటిస్తే మీరు బ్రాహ్మణులు అయ్యేదానికి అవకాశం ఉంది. ఎవరైనా కానీ ఆ గొప్ప అవగాహన ప్రపంచానికి కల్పించినటువంటి ఆచార్యులు కూడా శ్రీల ప్రభుపాదులు వారు. లేకపోతే ఇంతకుముందు ఇదేదో కుల వ్యవస్థ. సో ఈరోజు సొసైటీకి కావాల్సింది ఏంటి అంటే, ఈ కృష్ణతత్వాన్ని, ఈ సనాతన ధర్మాన్ని సరి అయినటువంటి అవగాహన చేసుకొని దాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. నీడ్ ఆఫ్ ద అవర్. సమాజానికి ఇప్పుడు ప్రస్తుతం అవసరం అది. మంచి చెప్పేవాళ్ళు కావాలి. ఉదయం లేస్తే సాయంత్రం వరకు 1,00,000 చెడు మార్గాలు చూపించే మాధ్యమాలు మన చుట్టూ ఉన్నాయి. ఈ మాధ్యమాలు మన చుట్టూ ఉన్నాయి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కౌరవుల్ని చెడిపేసింది ఎవరు? ఐడియా ఉందా మీకు ఏమన్నా? శకుని కౌరవుల పక్షానే ఉండేవాడు, దగ్గరే ఉండేవాడు. వాళ్ళకి చెడు మార్గం చూపించి వాళ్ళని చెడిపేశాడు. మనకు శకుని ఇంకొక రూపంలో తయారై ఉన్నాడు కలియుగంలో, సెల్ ఫోన్ రూపంలో. శకుని మామ పాకెట్లో ఉన్నాడు. సో వాడిని అనుసరించామంటే కౌరవుల జీవితాలు ఎట్లా నాశనం అయ్యాయో మన జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. సో అందుకని మంచి మార్గదర్శకం ఇచ్చేటువంటి వ్యక్తులు అవసరం. శ్రీల ప్రభుపాదుల వారు ఏంటి అంటే, నేను ఈ యొక్క ఇస్కాన్ సంస్థను స్థాపిస్తున్నాను, దీని ద్వారా బ్రాహ్మణులను తయారు చేయాలనుకుంటూ ఉన్నాను. నేను ఇందాక మళ్ళీ చెప్పాను, బ్రాహ్మణుడు అంటే అది కుల వ్యవస్థ కాదు. బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడు, శరీరం అన్నటువంటి స్వరూపమైనటువంటి సమాజానికి మార్గదర్శకం ఇచ్చేటువంటి వాడు. గురునానక్ ఒకసారి గ్రామానికి వెళ్తాడంట. ఆ గ్రామంలో అందరూ మంచోళ్ళు అయితే గురునానక్ అంటారంట, ఈ గ్రామం సర్వనాశనం అయిపోవాలని ఆశీర్వచనం చేస్తారంట. అందరు మంచోళ్ళు. ఇంకో గ్రామానికి వెళ్తారు, అందరు చెడ్డోళ్ళు. ఉపన్యాసం అయిన తర్వాత గురునానక్ అంటారంట, ఈ గ్రామం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలా అంటాడంట. ఈ వెనకాల వెళ్ళిన శిష్యులకి బుర్ర చెడిపోయింది. వాళ్ళు రాత్రి 11 గంటలప్పుడు వెళ్ళి గురునానక్ గారి తలుపులు తట్టేశారనమాట. ఆయన, ఏంట్రా బాబు ఇప్పుడు నిద్రలేపారు నన్ను అన్నాడంట. గురువుగారు, మీ ఆశీర్వచనాల వెనకాల ఆంతర్యం ఏంటో అర్థం కావట్లేదు. మంచోళ్ళు ఉండే గ్రామం చెడిపోవాలని ఆశీర్వచనం చేశారు, చెడ్డవాళ్ళు ఉండే గ్రామం అభివృద్ధి చెందాలని ఆశీర్వచనం చేశారు, వీటి వెనకాల ఆంతర్యం ఏంటి అన్నాడు. అప్పుడు గురునానక్ చెప్పారంట, మంచోళ్ళు ఉండే గ్రామంగాన చెడిపోతే జీవనోపాధికి తలా ఒక దిక్కుకి వెళ్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ మంచిని పెంపొందిస్తారు. ఎందువల్లంటే వాళ్ళు మంచోళ్ళు కాబట్టి. అందుకని మంచోళ్ళు ఉండే గ్రామం నాశనం అయిపోవాలని చెప్పి ఆశీర్వచనం చేశారు. మరి చెడ్డోళ్ళు ఉండే గ్రామం అభివృద్ధి చెందాలని ఎందుకు గురువు గారు ఆశీర్వచనం చేశారన్నాడు. చెడ్డోళ్ళు ఉండే గ్రామం కూడా చెడిపోయిందంటే వాళ్ళు తలా ఒక దిక్కుకి వెళ్తారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ నాశనం చేసేస్తారు. అక్కడ అభివృద్ధి చెందితే వాళ్ళందరూ అక్కడే ఉంటారు, వాళ్ళ నీడ కూడా పక్క గ్రామం మీద పడకుండా ఉంటే మిగిలిన గ్రామాలు ఉద్ధరింపబడతాయి. అందుకని చెడ్డోళ్ళు ఉండే గ్రామం అభివృద్ధి చెందాలని ఆశీర్వచనం చేశారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటి అంటే, మంచిని పెంపొందించేటువంటి వ్యక్తులు సమాజంలో మనకు కావాలా. సో ప్రభుపాదుల వారు ఏంటి అంటే, ఈ యొక్క సనాతన ధర్మం అది వే ఆఫ్ లైఫ్ అనమాట. ఏ ధర్మాన్ని మనం ఆచరిస్తే ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా రిపేర్లు లేకుండా సమాజం ఆరోగ్యంగా ముందుకెళ్తుందో అటువంటి ధర్మాన్ని తెలియపరిచేటువంటిదే సనాతన ధర్మం. సనాతన ధర్మం. అయితే మనం ఏంటి అంటే, ఈ పాశ్చాత్య సంస్కృతి దాన్ని అనుసరించి మనం మన ధర్మాన్ని నిర్లక్ష్యం చేసి, ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అంటే, నడి సముద్రంలో ఉన్నాం. ఒకసారి ఒక కాకి ఒకటి ఒక ఏనుగు మృతకళేబరం నదిలో కొట్టుకుపోతూ ఉండిందంట. నదిలో కొట్టుకుపోతూ ఉంటే ఆ కాకి దాని మీద కూర్చునిందంట.
మంచి ఎక్స్పీరియన్స్. నౌకా విహారం, ఆ నదిలో అట్లా కొట్టుకుపోతుంది ఆ ఏనుగు కళేబరం. దీనికి ఆకలిస్తే కొంచెం పొడుచుకొని తింటా ఉంది, మళ్ళీ రిలాక్స్ అయిపోతుంది. ఇంకెగరాల్సిన అవసరం లేదు, ఆహారం కోసం వెతకాల్సిన అవసరం లేదు. అరే బాగుందని చెప్పి పోతా ఉంది. ఆ నదిలో నీళ్లు చివరికి ఎక్కడ కలుస్తాయి? సముద్రంలో కలుస్తాయి. ఆ సముద్రంలో కలిసిన తర్వాత ఆ కెరటాలకు అట్లా ఇట్లా ఆ మృత కళేబరం నడి సముద్రంలోకి కొట్టుకుని పోయింది అనమాట. కొట్టుకుపోతే అక్కడ తిమింగళాలు, సొరచేపలు అవన్నీ కూడా ఏం చేశాయంటే ఈ ఏనుగు కళేబరాన్ని పీకు తిన్నాయి. ఈ కాకి రియలైజ్ అయ్యేసరికి నడి సముద్రంలో ఉంది, తీరానికి ఎగరలేదు. మనందరి పరిస్థితి కూడా ఏంటి అంటే ఆ ఏనుగు మీద కాకి ప్రయాణం లాగా మొదట్లో రేడియో వచ్చింది, 2-in-1 వచ్చింది, టెలివిజన్ వచ్చింది, కంప్యూటర్ వచ్చింది, సెల్ ఫోన్ వచ్చింది, ఆండ్రాయిడ్ వచ్చింది, అది వచ్చింది. లాస్ట్లో సముద్రం మధ్యలో ఉన్నాం, తీరానికి ఎట్టెగరాలో తెలియదు, ఇవన్నీ మనల్ని చంపేస్తా ఉన్నాయి, షెల్టర్ లేదు ఇప్పుడు. సో అందుకని మనందరం కూడా ఇప్పుడు రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే ఆ కాకిలాగా మూర్ఖంగా ఈ గ్యాడ్జెట్స్ అవి ఇవి ఏదో భౌతిక జీవనం బాగుంది అనుకొని వెళ్ళడం కాదు. అవి దుఃఖానికి హేతువులు. మన సనాతన ధర్మమే మనకు శాంతిని, ఆనందాన్ని వీటన్నిటిని ఇస్తుంది అనమాట. వీటన్నిటిని ఇస్తుంది. సో ఈరోజు మనుషులు ముఖ్యంగా ఏంటి అంటే టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది, కానీ వ్యక్తుల మధ్యలో ప్రేమ, అనురాగాలు లేవు, ఆప్యాయతలు లేవు. కలి అంటే ఏజ్ ఆఫ్ క్వారల్ అండ్ హిపోక్రసీ. కొట్లాటలకి, కపటానికి యుగం. చిన్న చిన్న విషయాలకు కొట్లాడుకుంటారు. కపటం లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. నేను ఎప్పుడో ఒక ఉదాహరణ చెప్తుంటాను. ఎదురెదురు పడినప్పుడు నమస్కారం సార్ అంటాడు, మనసులో ఏమనుకుంటాడు? నిన్నటిదాకా నాతో సైకిల్లో తిరుగుతున్నాడు, ఈరోజు కారులో తిరుగుతున్నాడు, వాడికి ఆ కారు పోకుండా పోతుందా, నేను చూడకుండా పోతానా అని చెప్పి మనసులో అనుకుంటూ బయటికి నమస్తే అంటాడు. ఆడు నమస్తే అంటాడు. వాడేమనుకుంటాడంటే వీడితో సైకిల్లో తిరుగుతూ నేను కారులో తిరుగుతున్నాను అని కూడుకుంటున్నాడు, వాడికి ఆ సైకిల్ కూడా పోకుండా పోతుందా, నేను చూడకుండా పోతాను. ఏజ్ ఆఫ్ క్వారల్ అండ్ హిపోక్రసీ. చిన్న చిన్న విషయాలకి కొట్లాడుకుంటారు. కపటం. దానివల్ల ఏంటి అంటే ఎవడు హ్యాపీగా లేడు. ఈ హృదయం హార్డ్గా ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందువల్లంటే మనం ఫీలింగ్స్ లేవు, యంత్రాల్లాగా. యంత్రాలను నమ్ముకున్నాం కాబట్టి మన చైతన్యం కూడా యాంత్రికమైపోయింది. మీరెవ్వరూ కన్ను రెప్ప వేయకుండా ప్రవచనం వింటే దాని ఫలితం ఏంటో ఒక చిన్న విషయం చెప్తాను. రామాయణంలో కుంభకర్ణుడు చనిపోయిన తర్వాత నిద్రాదేవి రాముల వారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకునిందంట. ఏమని అంటే, నాకుండేది ఒకే ఒక డిసైపుల్, వాడిని కూడా చంపేశారు, ఇంకా ఫాలోవర్సే లేరు నాకు అనిందండి. కుంభకర్ణుడు ఎప్పుడు నిద్రపోతూ ఉండేవాడు, ఒక్క ఫాలోవర్ని కూడా లేకుండా చేశారు. అప్పుడు రాముల వారు చెప్పారంట నిద్రాదేవికి, ఏం భయపడద్దు, నా కథ ఎక్కడ మొదలైతే అక్కడ ఎవడు నిద్రపోయాడో నీ ఫాలోవరు, నిన్ను జయించి నా కథ వింటే వాడు నా ఫాలోవరు, మోక్షం పొందుతాడు అన్నాడంట. ఇప్పుడు మనం నిద్ర ఫాలోవర్సా లేకపోతే రాముల వారి ఫాలోవర్స్ అవ్వాలో డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో అందువల్ల మనం వ్యక్తుల్లో ఏంటి అంటే ముఖ్యంగా ఆధ్యాత్మికత భౌతిక జీవనానికి ఎట్లా ఉపయోగపడుతుందంటే డే టు డే జీవితం గడపడానికైనా వ్యక్తుల మధ్యలో ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇవన్నీ ఉండాలి. సో ఈ మధ్య కాలంలో ఏంటి అంటే అవి కరువు అయిపోయాయి. టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయినా మనిషి అసంతృప్తి కారణం ఏంటి అంటే వ్యక్తుల మధ్యలో ప్రేమ లేదు. మీరు ఏ ఇంట్లో అయినా సామరస్యంగా మాట్లాడుకునేది కూడా గొడవలాగా ఉంటుందన్నమాట. అయ్యగారు రోజంతా కష్టపడి ఇంటికి వస్తాడు, కాలింగ్ బెల్ ఎత్తగానే భార్య తలుపు తీస్తుంది అనమాట. ఆయన చేయి చూసేస్తాము చూడంగానే, తలుపు తీయగానే, ఈ రోజు కూడా కూరగాయలు మర్చిపోయి వచ్చారా ఉంటుంది. అప్పుడు ఆయన 24 గంటలు నీ కూరగాయలే, నా ఆఫీస్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో నీకు అవసరం లేదు అంటాడు. ఇంక యుద్ధం, కురుక్షేత్రం, అదేదో టీవీ సీరియల్లో మహాభారత్ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. వీటన్నిటి కారణం ఏంటి అంటే ఈ హృదయాలు, భగవంతుడు ఏంటి అంటే ప్రేమ స్వరూపుడు. ఆ ప్రేమ స్వరూపుడు ఇచ్చినటువంటి ఆ ప్రేమతత్వం భగవద్గీతలో ఉంది, భాగవతంలో ఉంది. అది మనకు వంట పట్టం. దానివల్ల హార్ట్
సాఫ్ట్వేర్ ఉండాల్సిందే హార్డ్వేర్ అయిపోయింది అనమాట. అందుకని ఎవరితో ఎవరు డీల్ చేసినా కానీ చాలా కఠినంగానే ఉంటూ ఉంది. సో మీ అందరికీ ఒక చిన్న ఉపాయం చెప్తాను, ఆ హార్డ్వేర్ని సాఫ్ట్వేర్గా ఎట్లా మార్చుకోవాలా అని. ఎట్లా అంటే, హనుమంతుల వారు పుట్టి 7 రోజులు అయిందంట. 7 రోజులైతే అంజనాదేవి చక్కగా స్నానం చేసి అలంకరణ చేస్తూ ఉందంట. చేస్తూ ఉంటే చక్కటి కీర్తన వినిపించిందంట. తల్లిని అడిగాడు, ఎవరు పాడుతున్నారమ్మా అని. దేవర్షి నారదముని పాడుతున్నాడు. అమ్మ దగ్గర నుంచి అదృశ్యమైపోయి నారదముని ముందు ప్రత్యక్షమయ్యాడంట. నారదమునికి నమస్కరించుకుంటే అప్పుడు నారదుల వారు అడిగారంట, హనుమా 7 రోజులు ఏం చేసావయ్యా అన్నాడంట. స్వామి, పుట్టకనే చాలా ఆకలేసింది, ఆకాశంలోకి అట్లా చూశాను, సూర్యుడు పండులా కనిపించాడు, మింగడానికి వెళ్ళాను, మూతంతా మాడిపోయింది చూడండి అన్నాడంట. దేవతలందరూ యుద్ధానికి వచ్చారు, వాళ్ళందరితోటి యుద్ధం చేశాను, వాళ్ళందరూ ప్రసన్నమైపోయి ఒక్కో దేవత రకరకాల వరాలు ఇచ్చారు. అప్పుడు నారదుల వారు అడిగారంట, నా నుంచి నీకేం వరం కావాలా అన్నాడు. అంటే వాళ్ళెవ్వరూ ఇవ్వనటువంటి వరాన్ని నాకు ఇవ్వండి అన్నాడు. అంటే అప్పుడు నారదుల వారు అన్నారంట, సదా హరిని కీర్తిస్తూ ఉండు అన్నాడంట. ఎప్పుడైతే ఆశీర్వచనం చేశారో ఈయన ఇమీడియట్ గా రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. జయ సీతారాం సీతారాం జయ సీతారాం. మీకు ఒక హెల్త్ టిప్ కూడా చెప్తాను. రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒకటి డిక్లేర్ చేసింది. ఏంటి అంటే, రోజుకి ఎవరైతే 70 చప్పట్లు కొడతారో వాళ్ళకి గుండె రోగాలు రావంట, హార్ట్కి సంబంధించిన డిసీజెస్ రావంట. మీరు ఈ హరే కృష్ణ మంత్రం నేర్చుకొని మీ పూజ గదిలో కూర్చొని 70 కొట్టండి. మళ్ళీ ఎక్కువ ఆరోగ్యం అయితే కూడా తట్టుకోలేము మనం. కరెక్ట్గా లెక్క పెట్టుకొని 70 చప్పట్లు కొట్టి హరే కృష్ణ మంత్రం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి, హెల్త్ కూడా మంచిది. సో ఆయన హనుమంతుల వారు అట్లా కీర్తన చేస్తూ ఉంటే నారదముని ఒక రాయి మీద కూర్చొని, పక్కన ఇంకొక రాయి ఉంటే ఆ రాయి మీద వీణ పెట్టారంట. ఈ కీర్తనకి ఆ రాయి కరిగిపోయింది, కరిగిపోయి నీరైపోయింది. ఈ వీణ తేలుతూ ఉంది దాంట్లో. ఎవరన్నా హృదయం హార్డ్గా ఉంది అంటే, కరిగిపోవాలంటే ఏం చేయాలి? దీన్ని బట్టి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇక్కడ మళ్ళీ ఇంకో క్వశ్చన్ వస్తుంది, గురుగారు ఎన్ని రోజులు చెప్పించాలండి? ఎన్ని రోజులు చెప్పించాలండి? సో ఆయన కీర్తన చేస్తూ ఉంటే ఈ రాయి కరిగిపోయింది, వీణ పెట్టారు. కొన్ని గంటలు గడిచిపోయింది. అప్పుడు నారదుల వారు తన్మయత్వం నుంచి తేరుకొని ఏమన్నారంటే, ఏ హనుమ ఇంక కీర్తన ఆపోయా, నేను ఒక్కడిని మీడియా మెన్ని, ముల్లోకాలు వార్తలు నేనే చేర్చాలా, ఒక్క దగ్గర ఇంతసేపు ఉంటే ఎట్లా కుదురుతుంది, కీర్తన ఆపే అన్నాడండి. కీర్తన ఆపేశాడు. తక్షణమే ఈ ద్రవ పదార్థంగా మారిన రాయి మళ్ళా ఘన పదార్థం అయిపోయింది, ఆ వీణ దాంట్లో చిక్కుపోయింది. సో మీరు అడిగే రెండో ప్రశ్న ఏంటి అంటే, ఎన్ని రోజులు జపం చేయాలా? ఎన్ని రోజులు జపం చేస్తే అన్ని రోజులు సాఫ్ట్వేరు, జపం ఆపేస్తే హార్డ్వేర్. ఇదనమాట, ఇది అర్థం చేసుకోవాలి. మనం రోజు జపం చేస్తూ ఉంటే హృదయం సున్నితంగా ఉంటుంది, సరళంగా ఉంటుంది. లేదు అంటే మళ్ళా రాయి అయిపోతుంది. సో అప్పుడు ఈ వీణ చిక్కుపోయింది, తీపోతే రావట్లేదు. అప్పుడు హనుమంతుల వారితోటి నారదుల వారు చెప్పారు,
ఏ హనుమ మళ్ళా కీర్తన చేయబోయా అని. ఏనేం చేశాడు? తుర్రుని పరిగెట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. నారదుల వారు వెనకాల పరిగిస్తున్నారు, ఏ హనుమ హనుమ కీర్తన చేయి కీర్తన చేయాలి. ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి, ఇంకో గదిలో నుంచి ఇంకో గదిలోకి మొత్తం ఇల్లంతా తిప్పించేస్తున్నాడు. అంజనాదేవి చూసింది, ఏ హనుమ ఏం చేస్తున్నావు? స్వామి నారదాన్ని నమస్కరించుకుంది. అప్పుడు నారదులు వారు చెప్పారు, అమ్మా మీ పిల్లవాడు ఎంత ఆకతాయి తల్లి, ఏం చేశాడో చూడు, నా వీణ చిక్కుపోయింది, మళ్ళా కీర్తన చేయరా బాబు అంటే ఇల్లంతా పరిగెత్తిచ్చేస్తున్నాడు. అప్పుడు అంజనాదేవి గట్టిగా గర్జించింది, ఏ హనుమ ఏం చేస్తున్నావు నువ్వు, సాధువుతో వేళకొలాడతావా అని. అప్పుడు హనుమంతులు వారు అంటున్నారు, అమ్మా వేళాకొళాలు కాదు, మీ నోటి నుంచే విన్నాను, ఇటువంటి మహాత్ములు పాదం ఎక్కడ మోపితే ఆ ప్రదేశం పుణ్యతీర్థం అవుతుందని, మన ఇల్లంతా ఒక రౌండ్ తిప్పిస్తే మన ఇల్లంతా పుణ్యతీర్థం అవుతుందని తిప్పిస్తున్నాను, అంతేగాని వెటకారం కాదు వేళాకోళం కాదు అన్నాడు. సో మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మన హృదయాన్ని సాఫ్ట్ చేసుకోవాలంటే రోజు భగవత్ నామం చేయాలా, తర్వాత నారదముని లాంటి సాధువుని మీ ఇంటికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్తారా? తీసుకెళ్తారా? ఎంతమంది తీసుకెళ్తారు చెప్పండి? గుడ్ 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 గుడ్. ఒక చెయ్యి ఎత్తితే హాఫ్, 2 చేతులు ఎత్తితే పూర్తిగా తీసుకెళ్తాం. సో ఆ నారదముని లాంటి వ్యక్తిని మీ ఇంటికి తీసుకెళ్లాలా అంటే ప్రభుపాదుల వారు ఆయన చివరి దశలో ఉన్నారు. చివరి దశలో ఉంటే శిష్యులు వచ్చారు. శిష్యులు వచ్చి ఏమన్నారంటే, ప్రభుపాద్ మీరు వెళ్ళిపోతే మాకు మార్గదర్శకం ఎవరిస్తారు, మా పరిస్థితి ఏంటి, మేము ఎట్లా భక్తిలో ముందుకు వెళ్ళగలము అని చెప్పి అన్నారు. అప్పుడు ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, నా యొక్క గ్రంథాల్లో నేను ఎప్పుడూ జీవించే ఉంటాను అని చెప్పారు అన్నమాట. సో మీరు నారదముని లాంటి సాధువుని మీ ఇంటికి తీసుకెళ్తా అన్నారు. ఖచ్చితంగా మీ అందరి ఇళ్లలో కూడా ప్రభుపాదుల వారి పుస్తకాలు ఉండాలా. ఉంటే ప్రభుపాదుల వారు ఉన్నట్టే. ప్రభుపాదుల వారు ఎక్కడుంటే అక్కడ పుణ్యతీర్థం, ప్రతి ఒక్క గృహం కూడా ఒక పుణ్యతీర్థం అయిపోతుంది. నేను అప్పుడప్పుడు ఈ యొక్క మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా ప్రచారానికి వెళ్ళేవాడిని అనమాట. మీరు ఆశ్చర్యపోతారు, భారతదేశంలో కూడా అవి చిన్న చిన్న దేశాలు, భారతదేశంలో కూడా అన్ని జగన్నాథుడి విగ్రహాలు ఉండవేమో. ప్రతి ఇంట్లో జగన్నాథుడి విగ్రహం, ప్రతి ఇంట్లో గౌరనిత్తాయి విగ్రహాలు ఉంటాయి. ప్రతి ఇల్లు ఒక దేవాలయం లాగా ఉంటుంది. ప్రతి ఇంట్లో కూడా ప్రభుపాదుల వారి పుస్తకాలు ఉంటాయి. ప్రతి ఇంట్లో కూడా వారంలో ఏదో ఒక రోజు సత్సంగం జరుగుతుంది. అవన్నీ కూడా ఎడారి దేశాలు. అటువంటి దేశాల్లో కూడా ఇటువంటివన్నీ జరుగుతున్నాయంటే అది ప్రభుపాదుల వారి బలమైనటువంటి సంకల్పం అన్నమాట. చైతన్య మహాప్రభు యొక్క భవిష్యవాణి. ప్రతి నగరంలో కూడా, ప్రతి గ్రామంలో కూడా నా నామం యొక్క ప్రచారం జరగాల అని చెప్పి చైతన్య మహాప్రభు చెప్పారు. సో అందువల్ల మనం కలియుగంలో సంతృప్తికరమైనటువంటి జీవితాలు గడపాలా అంటే వ్యక్తుల మధ్యలో ప్రేమ ఉండాలా. ఆ ప్రేమ వ్యక్తుల మధ్యలో రావాలా అంటే ఆ ప్రేమ స్వరూపుడైన భగవంతుడు సందేశాన్ని మనం జీవితంలోకి తీసుకోవాలా. ఆ జీవితంలోకి తీసుకున్నప్పుడు వ్యక్తుల మధ్యలో ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్నప్పుడే సంతృప్తికరమైన జీవితాలు గడిపేదానికి అవకాశం ఉంటుందన్నమాట. చివరిగా ఒక కథ చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఒక ఇల్లాలు ఒక ఇంట్లో నుంచి బయటకు వచ్చిందంట. 3 వ్యక్తులు కూర్చున్నారంట. మీరు ఎవరండి అని అడిగింది ఆమె. అడిగితే వాళ్ళు చెప్పారు, ఒక ఆయన నేను ప్రేమ స్వరూపం అన్నాడు, ఇంకొక ఆయన సంపద స్వరూపం అన్నాడు, ఇంకొక ఆయన విజయ స్వరూపం అన్నాడు. ఆమె అనింది, మీరు భోజనం చేసినట్లేరు, ఇంట్లోకి వస్తే భోజనం పెడతాననింది. వాళ్ళు అన్నారు, యజమాని లేడు కదమ్మా, యజమాని వచ్చినప్పుడు పిలవండి, అప్పుడు వస్తా అన్నాడు. యజమాని వచ్చాడు, భోజనం పెట్టింది. అప్పుడు ఆమె యజమానితో చెప్పింది, ఏమండి మన ఇంటి ముందు 3 వ్యక్తులు కూర్చొని ఉన్నారు, ఒకరు ప్రేమ స్వరూపం, ఒకరు సంపద స్వరూపం, ఒకరు విజయ స్వరూపం, ఎవరిని పిలుద్దాం ఇంట్లోకి అని. ఆ యజమాని మన టైపే. ఆయన ఏమన్నాడంటే, ఏమే సంపద స్వరూపాన్ని పిలవే అన్నాడు. ఆమెనింది, సంపద ఉండి విజయం లేకపోతే ఎట్టుండి అనింది. వాళ్ళకు ఒక కుమార్తె ఉంది. ఆ అమ్మాయి చిన్నపిల్ల అయిన ఒక వైద్యం చెప్పింది, సంపద విజయం ఉండి ప్రేమ లేకపోతే జీవితాలు నిరర్థకం, దయచేసి నా ఉద్దేశంలో ప్రేమ స్వరూపాన్ని పిలవండి అని. అప్పుడు ఇళ్ళాలు పోయి, అయ్యా ప్రేమ స్వరూపం ఇంట్లోకి రా అని చెప్పి పిలిచింది. ఆ ప్రేమ స్వరూపం లేచి ఇంట్లోకి వస్తుంటే సంపద స్వరూపం, విజయ స్వరూపం వాళ్ళు కూడా లేచి వెనకాల వస్తున్నారు. అప్పుడు ఏమనింది, సంపద స్వరూపం, విజయ స్వరూపం మిమ్మల్ని నేను పిలవలేదు, నేను పిలిచింది ప్రేమ స్వరూపాన్ని మాత్రమే. అప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మ క్షమించాలా, ప్రేమ ఎక్కడుంటే సంపద విజయం మేము అక్కడ ఉంటాం, ప్రేమ నుంచి మమ్మల్ని విడదీయలేరు అని చెప్పి వాళ్ళు కూడా ఇంట్లోకి వచ్చారు. సో అన్ని రకాలుగా జీవితం సక్సెస్ అవ్వాలంటే సంపద ఉండాలా, విజయం ఉండాలంటే ప్రేమ ఉండాలా.
ఆ ప్రేమ మనలో ఉండాలా అంటే ఆ ప్రేమ స్వరూపుడైన భగవంతుడు ఇచ్చిన భగవద్గీత భాగవతం మన జీవితాల్లో ప్రవేశించినప్పుడే ప్రేమతత్వం మనకు వస్తుంది. సో ఇందాక చెప్పినట్టుగా నేను మొదట్లో ఈ యొక్క హృదయంలో ఉన్నటువంటి కాలుష్యం అంతా కొట్టుకుని పోవాలంటే నిత్యం భాగవత సేవయా, భగవత్ లీలల్ని శ్రవణం చేయాలా. ఎప్పుడు ఆ భగవత్ లీలని మనం శ్రవణం చేస్తే అప్పుడు మన హృదయంలో అన్ని మాలిన్యాలు తొలగిపోతాయి అన్నమాట, తొలగిపోతాయి. ఇప్పుడు అందరం గ్రేట్ ఇన్సెక్యూరిటీతో ఉన్న అభద్రత. పిల్లవాడు తల్లిదండ్రులతో షికారుకి వెళ్ళి చేతులు వదిలేసి పరిగిస్తాడు. రే యాక్సిడెంట్ అయిపోద్దిరా, బండ్లు ఏమి వినడు. ఎప్పుడైతే కుక్క బోవో అని తరుగుతుందో అప్పుడు పరిగెత్తుకొని వచ్చి గట్టిగా తండ్రిని పట్టుకుంటాడు. సో కుక్క లాంటి కష్టం వెంటాడినప్పుడు కృష్ణుడి విలువ తెలుస్తుంది. ఆ కృష్ణుడి దగ్గరికి వస్తే ఆ పిల్లవాడు ఆ కృష్ణుడి దగ్గరకు తండ్రి దగ్గరికి వచ్చి నిలబడుకుంటే ఆ పిల్లవాడికి ఎంత ధైర్యం, కుక్క లెక్కలేదనమాట వాడికి ఉంటాడు. మనం కూడా ఆ తండ్రి భగవంతుడు కృష్ణుడి యొక్క ఆశ్రయంలోకి మనం ఎప్పుడైతే వస్తామో మనకి ఇంకా అన్ని అభద్రతలు తొలగిపోతాయి, అన్ని ఇన్సెక్యూరిటీస్ తొలగిపోతాయి. ఒకసారి రామాయణంలో శనిదేవుడు ఒక గుహలో ఉన్నాడంట. లంకా దహనం చేసినప్పుడు హనుమంతుల వారు లంక అంతా తగలబడిపోతుంటే ఆ గుహలో నుంచి కాపాడండి, రక్షించండి అని అరుపులు వినిపిస్తున్నాయంట. అప్పుడు హనుమంతుల వారు తన పిడికలతో ఆ గుహని ఛేదిస్తే లోపల నుంచి శనిదేవుడు బయటపడ్డాడంట. శనిదేవుడు బయట పెడితే అప్పుడు ఏంటి స్వామి అంటే, ఇంద్రజిత్తు పుట్టేటప్పుడు మమ్మల్ని బోళ్ల పడుకోబెట్టి మా మీద కాళ్ళతో తొక్కిపెట్టున్నాడని గ్రహాలని నారదముని వచ్చి అన్నాడు, వీరుడి లక్షణమేనా ఇది వెనకాల నుంచి ఆక్రమణ చేయడం అని. అప్పుడు రావణాసురుడు నువ్వు చెప్పింది కూడా కరెక్టే, అందరు కూడా వెలికలు పడుకోండి అన్నాడు. నేను వెలికలు తిరిగినప్పుడు నా దృష్టి రావణాసురుడి మీద పడింది, అప్పుడు ఇంద్రజిత్తు పుట్టాడు, నా దృష్టి ఆ టైంలో ఆయన మీద పడిందని కోపగించి నన్ను గుహలో పెట్టేశాడు అన్నాడు. నన్ను కాపాడావు, కానీ నాకు ఎంత సాయం చేస్తే నా దృష్టి మీ మీద పడిందే అన్నాడు. అప్పుడు హనుమంతుల వారు అమాయకంగా అడిగారంట, మీ దృష్టి పడితే ఏమవుతుంది అన్నాడంట. రాజ్యం దూరం అయిపోద్ది, భార్య దూరం అయిపోద్ది, సంపదలు దూరం, ఏదో పెద్ద లిస్టు చదివాడంట. ఎవడో ఒకటికి ఏలినాటి శని పట్టిందని చెప్పి ఒక పురోహితుడి దగ్గరికి వెళ్ళాడంట. ఆ పురోహితుడు అన్నాడంట, నాకు ఏలినాటి శని పట్టింది, పరిహారానికి ఏదైనా పూజ చేయవయ్యా అన్నాడు. పూజ చేస్తాను, 10,000 116 పెట్టు అన్నాడంట. నా దగ్గర ఏం లేదు అంత అన్నాడంట. 5,000 116 పెట్టు అన్నాడంట. అది కూడా లేదు అన్నాడంట. 1000 116 పెట్టవయ్యా అన్నాడంట. అది కూడా లేదన్నాడు. అరే 116 బెటరా అన్నాడంట. అది కూడా లేదన్నాడంట. ఒక 11 రూపాయలన్నా బెటరా అన్నాడంట. అది కూడా లేదండి అని. ఒరే శని నేను ఇంకేం చేస్తున్నారా పోరానైనా అన్నాడంట. 11 రూపాయలు కూడా లేకపోతే ఇంకా శని నేనేం చేస్తాను, నిన్ను పట్టుకుంటే శనికి ఏమన్నా అవుతాని భయపడుతుంది, పోరానైనా నీకేమి ధైర్యంగా పో అన్నాడంట. అట్లా హనుమంతుల వారికి అన్నీ చెప్పాడంట. అది పోతుంది, ఇది పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది అన్నాడంట. అప్పుడు హనుమంతుల వారు నవ్వుతూ చెప్పాడంట, మీరు చెప్పిన లిస్ట్ ఏమీ నాకు లేదు, నాకున్నది ఆ శ్రీరామచంద్రుల వారి యొక్క పాద పద్మముల యొక్క ఆశ్రయం. ఆ ఆశ్రయం నాకున్నంత వరకు నాకు లోటేం లేదు, మీరేమి నా గురించి కాపు చెందొద్దన్నాడు. ఆ మాటకి శనిదేవుడు ప్రసన్నమైపోయి, శనివారం నీ చుట్టూ ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో నా ప్రభావం నుంచి విముక్తిని పొందుతారని చెప్పి హనుమంతుల వారికి వరం ఇచ్చారంట. సో ఈ రకంగా ఆ భగవంతుని శరణాగతి మనకుంటే మనకు ఏ అభద్రతలు ఉండవు. ఆ శరణాగతి పొందేటువంటి మార్గాన్ని ప్రపంచానికి చూపించినటువంటి ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు. ఆయన మార్గంలో నడిచినటువంటి ఆఫ్రికాలో క్యానిబాల్స్ మనిషి మాంసాన్ని తింటారు, అటువంటి వ్యక్తుల్లో కూడా ఆయన మార్పు తీసుకొని వచ్చారనమాట. ఒకరోజు అమెరికాలో ఒక వ్యక్తి అడుగుతాడు, భారతదేశం నుంచి వచ్చిన సాధువులు ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు, మీరేం మ్యాజిక్ చేయలేదే అని ప్రభుపాదుల వారిని అడుగుతారు. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్తారు, ఉంగరాలు సృష్టించడం, వాచీలు సృష్టించడం, మీరు షాపులకు వెళ్తే అన్నీ దొరుకుతాయి, అవి అదేం పెద్ద సమస్య కాదు. నేను చేసిన మ్యాజిక్ సృష్టిలో ఇంతవరకు ఎవరు చేయలేదంటారు. మరి మేము చూడలేదే అంటారు. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్తారు, నా ముందు కొన్ని వేల మంది అమెరికన్లు, యూరోపియన్లు కూర్చొని ఉన్నారు, మీకు బోడి కొట్టి, పిలకబెట్టి, కట్టు బొట్టు నడవడిక రాక్షసులు లాంటి మిమ్మల్ని సాధువులుగా మార్చాను, ఇంతకన్నా మిరాకిల్ ఏముంటుందంట. సో చివరిగా నేను చెప్పబోయేది ఏంటి అంటే, నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటి అంటే వ్యక్తుల యొక్క వ్యక్తిత్వంలో మార్పు తీసుకురావడం. ప్రభుపాదులు వారు చెప్తారు, 20 కుక్కలను గదిలో పెట్టి సైలెన్స్ ప్లీజ్ లవ్ ఈచ్ అదర్ అని బోర్డులు పెడితే ఉపయోగం లేదు, అవి కాట్లాడుకుంటాయి. సో మనిషిలో ఉన్న మృగత్వం, మనిషిలో ఉన్న రాక్షసత్వం పోయేంత వరకు సమాజంలో శాంతి లేదు. అది పోవాలా అంటే
ఈ ప్రేమతత్వంలోకి ప్రతి ఒక్కరూ రావాలి. సో అది అన్ని సమస్యలకు పరిష్కారం. సో అందువల్ల హరే కృష్ణ మంత్రాన్ని జపించండి. ఏమవుతుంది హరే కృష్ణ మంత్రం జపిస్తే? హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అవుతుంది. తర్వాత భగవద్గీత భాగవతాన్ని నిత్యం శ్రవణం చేస్తే ప్రేమతత్వం హృదయంలో ఉండే కల్ముషాలు తొలగిపోతాయి. అదే మానవ సమాజంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం. సో ప్రభుపాదులు వారు చెప్పినట్టుగా ఈరోజు సమాజంలో ఉన్న సమస్యలన్నిటికీ కారణం గాడ్లెస్ సొసైటీ, భగవంతుడు లేని సమాజం. భగవంతుడిని సెంటర్లో సమాజంలో పెట్టామంటే అప్రయత్నంగా అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఆ సమాజం, ఆ కుటుంబం వైకుంఠంగా మారుతుంది. హరే కృష్ణ. ఒక్కసారి నాతో నామని చెప్పండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. చివరిగా నామం ఎందుకు చేపిస్తారంటే, ఎప్పుడు ఉపన్యాసం అయిపోయే లాస్ట్ స్టేజ్లో ఒక కథ మా గురువు గారు చెప్పింది గుర్తొచ్చింది నాకు. ఏంటది అంటే, ఒక పండితుడు, ఒక బస్ డ్రైవరు ఒకే రోజు చనిపోయారంట. యమధర్మరాజు వచ్చి, పండితుడేమో నరకానికి వెళ్తాడు, రోజు ఉపన్యాసం ఇచ్చే ఆయన, బస్ డ్రైవర్ వైకుంఠానికి వెళ్తాడు అన్నాడు. ఈ ఉపన్యాసం ఇచ్చే ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చిందంట. ఇదేమి నిర్ణయం యమధర్మరాజా, నేను రోజు ఉపన్యాసం చెప్పేవాడిని, నేను నరకానికి వెళ్ళడం ఏంటి? ఆఫ్టర్ ఆల్ వీడు బస్ డ్రైవరు, వీడు వైకుంఠానికి వెళ్ళడం ఏంటి అన్నాడు. అప్పుడు యమధర్మరాజు చెప్పాడంట, రోజు ఉపన్యాసం చెప్పేవాడివి, భగవంతుని గురించి ఒక మొక్క కూడా చెప్పేవాడివి కాదు. నేను ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి నీ గొప్పలు చెప్పుకునేవాడివి. కానీ ఈ బస్సు డ్రైవర్ చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేసేవాడు, టర్నింగుల్లో కూడా స్పీడ్ తగ్గేవాడు కాదు, జుమ్మని తిప్పేసేవాడు. ప్రయాణికులందరూ భయంతో కృష్ణ రామ గోవింద అనుకునేవాళ్ళు. కొన్ని వేల మంది ప్రయాణికుల చేత భగవత్నామం చేయించాడు వాడు, అందుకని వైకుంఠానికి వెళ్తాడు అన్నాడు. సో అందువల్ల మీరెంత నామం చేస్తారో, ఇతరుల చేత ఎంత నామం చేపిస్తారో దాన్ని బట్టి మన పురోభివృద్ధి. హరే కృష్ణ.